జగన్మోహన్ రెడ్డి గారు మరి రైతులకి అక్కడ ఆ వాణిజ్య పంటలో అంత మటాష్ చేశాడు ఆయన. వెలుగొండ పూర్తయిందన్నారు, అక్కడ గుండు సున్నా అని చెప్పి వచ్చింది పేపర్లో. ఎవరో టన్నెల్ కంప్లీట్ చేశాడు. ఇంకా ప్రాజెక్టు కెనాల్స్ ఇవన్నీ పూర్తి అవ్వాలంటే ఇంకా చాలా పెట్టాలి. ఇప్పుడు ఏదైతే ఈయన పూర్తయింది అంటున్నారో అందులో ఇది వచ్చాక చేసింది ఆల్రెడీ 3/4 కంప్లీట్ అయిన టన్నెలే పూర్తి తప్ప ఇది చేసింది ఏమీ లేదు. సాక్షి పేపర్లో అడ్వర్టైజ్మెంట్కి అది ఉపయోగపడింది. ఏదేమైనా కనీసం ఆ మాత్రం కొండ కన్నవన్న వేయగలిగాడు, సంతోషం. మిగిలిన చోట అది చేయలేదు. సో కాబట్టి ఇక్కడ మటుకు అభినందించేద్దాం. ప్యాలెస్ లో ఉంటూ పేదల పక్షాన పోరాడే జగన్మోహన్ రెడ్డిని అభినందిద్దాం ఈ ఒక్క పాయింట్ విషయంలో. కానీ రాయలసీమలో రైతులు దగాబడ్డారు. డ్రిప్ ఇరిగేషన్ జగనాగించారు. మా సైడ్ కూడా అప్లాండ్ ఏరియాలో డ్రిప్ ఇరిగేషన్ పోయింది. అసలు ఆ రైతు అంటే కనీసం కనికరం లేదు, జాలి లేదు. వేసేయి ఎవడైనా కాదేది కవిత కనర్హం. శ్రీశ్రీ అన్నట్టు అగ్గిపుల్ల సబ్బు పిల్ల కాదేది కవిత కనర్హం. అలాగా రైతైనా, కూలీ అయినా, భవన నిర్మాణ కార్మికుడైనా, ఎంప్లాయీ అయినా, మహిళ అయినా, నిరుద్యోగ అయినా, చిరుద్యోగ అయినా ఎవడో దోపిడీకి అనర్హం. ఈ ప్రభుత్వంలో అంత దారుణంగా ఉంది. కానీ అందరినీ వేసేవమ్మా జగన్. రైతులను వదిలేయమ్మా. రైతుకి తన ప్రొడ్యూస్ ఫ్రీగా అమ్ముకునే దేశం అంతా ఎలా ఉందో అలాగా. పైగానంటే ఈ తొక్కడా ప్రోగ్రాం అంటే ప్రపంచంలో వాళ్ళందరూ వచ్చేసి వారేవా జగన్ జీ ग्रेट आइडिया वो कैसा आपका आया हाउ डिड यू गेट दिस ग्रेट आइडिया मिस्टर जगन्मोहन रेड्डी అని చెప్పి జపాన్ యూ గాట్ ఎ గ్రేట్ ఐడియా వి విల్ ఇంప్లిమెంట్ దిస్ ఇన్ జర్మనీ అన్నాడు అన్నారట. యథవస్సులు. ఇక్కడ రైతు ఏమంటున్నాడో చూపెట్టమ్మా. నేను ఎందరో రైతులతో మాట్లాడి చెప్తున్నా, మోసపోయాడు రైతు. గతంలో ఎన్నో స్కీములు ఆ ట్రాక్టర్లకి, పనిముట్లు కానీ బోర్లు డబ్బులు అంది. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ చంద్రబాబు నాయుడు గారు టెన్షన్గా స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన మార్జిన్ మనీ ఆయన కట్టేవాడు. ఇప్పుడు అంతా మింగేయడం కాబట్టి మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, రైతుల పనిముట్లు అన్ని పోయినాయి. బీసీలకు ఆదరణలకి అన్ని పోయినాయి. ఇస్త్రీ చేసిన వాడికి ఇస్త్రీ పెట్లు ఇచ్చేవారు, ఏమీ లేవు. మొత్తం ఆల్ అవుట్. కానీ పబ్లిసిటీ మటుకు టాప్ రేంజ్. ఆ రకంగా మరి మిగిలిన వర్గాలు మోసపోని అంటే అన్నం పెట్టి రైతును కూడా తన ప్రొడ్యూస్ తను అమ్ముకోనివ్వడానికి లేకుండా బాబు జగన్మోహన్ రెడ్డి గారు, ఇది నేను ఎంతో మంది రైతులతో మాట్లాడి వారి మనోవేదనని తెలియజేస్తున్నా. మీరు తెలియక నిజంగా చాలా గొప్ప పని చేశాను ఈ కేంద్రాలను మీరు అనుకుంటే, అంటే ఆ కటింగ్ సొమ్మదంతా మీకు వచ్చేస్తే అది వేరే విషయం. ఒకవేళ మీకు రాకుండా ఉంటే కనుక, ఇది భర్త 100 రూపాయల కటింగ్లో మీ షేర్ మీకు రాకుండా ఉంటే మరి దీని మీద కాస్త చర్యలు తీసుకుని రైతుల గురించి ఆలోచించాలి. అలాగే రైతు తన ప్రొడ్యూస్ ని తన ఇష్టమైన వాళ్ళకి అమ్ముకునే విధంగా, అంటే గవర్నమెంట్ కావాలంటే అమ్మేలాగా కొనేలాగా ఆప్షన్ ఉంచండి. లేదంటే వాళ్ళు మోసం చేయొచ్చు. ప్రభుత్వం కొనే ఆప్షన్ ఇస్తూ వారు కావాలంటే ప్రభుత్వానికి అమ్మవచ్చు, లేదంటే మీరు కావాల్సిన వారికి అమ్ముకోండి అనే వెసులుబాటుని రైతులకి ఇవ్వాలి అని చెప్పి రైతుల తరపున, అంటే అఫీషియల్గా ఇంకా నేను ఏ పార్టీలో లేను, ఆఖరికి వైసీపీలో కూడా లేను కాబట్టి పెద్దలైన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నా విజ్ఞప్తి ఏంటంటే, దేశంలో ఉన్నట్టుగా రైతుకి స్వేచ్ఛ ఇవ్వండి. బ్యాంకు రుణాలు ఇవ్వచ్చు. ఈ 3 నెలలకు వడ్డీ ఎవడు కట్టుకుంటాడండి? సో అదంతా వచ్చే ప్రభుత్వంలో వారి మేనిఫెస్టోలో ప్రభుత్వం మినిమం గ్యారంటీడ్ ప్రైస్ కొంటుంది. బట్ రైతు కావాలి అంటే మేము కొంటాం,
లేని ఎడల రైతుకి వారిష్టం వచ్చిన వారికి వారు అమ్ముకునేలాగా మేము వెసులుబాటు ఇస్తాం, రైతే రాజు అనే కాన్సెప్ట్కి న్యాయం చేస్తామని చెప్తే రాష్ట్రంలో ఉన్న రైతులందరూ, జగనన్న రాజ్యంలో దగాపడ్డ రైతులందరూ కూడా అద్వితీయమైన మెజారిటీతో, అంటే ఆల్రెడీ మెజారిటీ అద్వితీయమే, నేను కాదంటలా, కానీ ఇంకా అద్వితీయమైన మెజారిటీతో ప్రతిపక్షాన్ని గెలిపించి పాలక పక్షాన్ని తూదుముట్టిస్తారు. ఇది సో చెప్పొచ్చేది ఏంటంటే, చివరిగా అయ్యా వాలంటీర్లకు ఒక విన్నపం, మిమ్మల్ని ఫుల్గా వాడేసుకుందామని చెప్పి చూస్తున్నారు. రేపు ఎలక్షన్ అయ్యాక వీళ్ళు ఉండరు, మీరుంటారని చెప్పి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. సో ఆయన ప్రకటించారంటే ఉంటారు. కళ్యాణ్ గారు కూడా ప్రకటించారు. వాళ్ళిద్దరూ చెప్పారంటే ఇంకా ఎస్ మీరు ఉంటారు. కానీ ఎప్పుడు ఉంటారు? మీరు గాండు పనులు చేయకపోతే ఉంటారు. మీరు ఈ దిక్మాల పార్టీకి వత్తాసుగా మీరు చెత్త యాక్టివిటీస్ లో పాల్గొంటే, వీళ్ళు డబ్బులు ఇమ్మంటే అవి తీసుకెళ్లి డబ్బులు డిస్ట్రిబ్యూషన్ లో జగన్ గారు ఓటు వేయకపోతే మీకు అది రద్దు అవుతుంది, ఇంకే రద్దు అవుతుంది, మీరే రద్దు అవుతా ఉంటాయి. ప్రభుత్వమే పోతుంది కనుక మీరు సంయమనంతో మీ డ్యూటీ మీరు తీసుకోండి, ఇంటికి పోండి. ఈ జగన్మోహన్ రెడ్డి గారి డబ్బు డిస్ట్రిబ్యూషన్ లో కానీ ఎవరైనా పాల్గొంటే ప్రజలే చెప్పేస్తారు కదా, వీడు వచ్చాడమ్మా, వీడు వచ్చి మాకు ఇచ్చాడమ్మా అని చెప్తారు. ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు ఎవరికి కూడా వెళ్ళి ఇవ్వాలి కదా. మీరు ఇప్పుడు 60% తెలుగుదేశానికి ఓటు వేసే వాళ్ళే ఉన్నారు. మీ 40%కి మీరు ఓటు వేసి మీరు డబ్బులు ఎత్తే ఉపయోగం ఉంది, వీళ్ళు కూడా డబ్బులు ఇస్తారు కదా. వీడు వచ్చి డబ్బులు ఇచ్చాడని చెప్పాడా, నీ ఉద్యోగం పట్టు నా కొడకల్లారా చెప్తున్నాడు. ఎవడో కాపాడలేడు. నువ్వు డబ్బు పంపకంలో ఉండి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే you will be out of your job. Otherwise, you will definitely retain your job. ఎందుకంటే బాబు గారు ఆల్రెడీ చెప్పారు కనుక. అదర్వైజ్ నేనైతే అసలు సిస్టమ్కే వ్యతిరేకం. నెలకోసారి వెళ్ళి పొద్దున్నే తలుపు కొట్టి నువ్వు ఇచ్చే అప్పించిన డబ్బులకి 30 రోజులు ఈ బంగారు భవిష్యత్తు పోతాను. ఇంక మిగిలిన 30 రోజులు యాదవేషాలు ఇంకేం చేస్తారు? సో అంచేత మీకు ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. బాబు గారు చెప్పినట్టు జీతం కూడా పెరుగుతుంది. జీతం ఎప్పుడు పెరుగుతుంది? నీకు ఉద్యోగం ఉంటే పెరుగుతుంది. నువ్వు ఇలాగే అదో పనులు చేసి మరి కొంపకి వెళ్ళి ఫ్యాన్ ఓటు ఇదిగో నోటు అని ఇచ్చేవా చచ్చేవా. సో అటువంటి వాళ్ళందరికీ ఉద్యోగాలు పోతాయి, మంచి వారందరికీ ఉద్యోగం ఉంటుంది, జీతం పెరుగుతుంది, బాధ్యతలు కూడా పెరుగుతాయి, సమాజంలో గౌరవం తెచ్చుకుంటారు. సో అంచేత మీకు ఉద్యోగంతో పాటు గౌరవం కావాలా, ఏదో పనులు చేసి ఇప్పుడే ఉద్యోగం పోగొట్టుకుంటారా? ఆలోచించుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని ఎన్నికల విధుల్లోకి రానివ్వరు. కానీ డబ్బుల్ డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్గా ఉన్న దాంట్లో కూడా మీరు పాల్గొవద్దు. ఒక మంచి వ్యవస్థని స్థాపిద్దాం, అందులో మీరు భాగస్వాములు అవుతే మీకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి మరి ఇది నా హితబోధ. అంటే మీ అదృష్టం, వినకపోతే మీ కర్మ. చూద్దాం రేపు ఏం జరుగుతుంది, రేపు అవుతుందా ఎల్లుండి అవుతుందా అనేది రేపు చర్చించుకుందాం. నమస్కారం.